ఈరోజు ఈ వాక్యం విన్నప్పుడు దేవుని బిడ్డ, నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. దేవుడు ఏ కార్యము నీ పట్ల చేయాలన్నా నిర్ణయ కాలములోనే దేవుడు చేస్తాడు. నువ్వు అనుకున్న సమయంలోనో వేరే వాళ్ళు అనుకున్న సమయంలోనో దేవుడు కార్యం చేయడు. నిర్ణయ కాలమున, దేవుడు అనుకున్న సమయమున, దేవుని సంకల్పములో రాయబడిన సమయములో దేవుడు నీ పట్ల కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నిర్ణయ కాలం వచ్చే వరకు నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసముతో ఎదురు చూడడం ప్రారంభించాలి. దేవుడు చేసిన ప్రతి వాగ్దానము దేవుడు నిర్ణయ కాలంలో స్థిరపరుస్తాడు అని విశ్వాసముతో నువ్వు దేవుని వైపు చూడటం ప్రారంభించాలి. నిర్ణయ కాలములో దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు స్థిరపరుస్తాడు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు రూఢిపరుస్తాడు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఊహకు మించిన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. అందుకే ఒక నిర్ణయ కాలము దేవుని యొక్క సంకల్పంలో రాయబడి ఉంది. ఆ నిర్ణయ కాలం వరకు నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసముతో దేవుని వైపు ఎదురు చూడడం ప్రారంభించాలి.